క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఆర్. నేవిసన్ మరియు ఫ్రాన్సినా. 55వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆర్. నేవిసన్ మరియు ఫ్రాన్సినా దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ ఆర్. నేవిసన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ. దుగ్గింపూడి ఇన్నారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు దుగ్గింపూడి లిల్లీ మేరీ 16వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి ఇన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల జయాకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో మంచి అభివృద్ధి చెందాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆయుర ఆరోగ్యములు దయచేయమని, బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లవరపు జోసెఫ్ అనీష్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు దివ్య బలి పూజతో నాతో పాటు కూడా దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి ఫాదర్ గోపు ఆనంద్, వరంగల్ మేత్రాసనం, అలాగే ఆస్ట్రియా దేశంలో గురువుగా పనిచేస్తూ సేవలు అందిస్తూ ఇటీవల సెలవులకు వచ్చి ఉన్నారు. మేమిద్దరం కూడా మంచి స్నేహితులం, కలిసి చదువుకున్నాం. అనుకోని రీతిగా ఇద్దరం కూడా ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకుని ప్రార్థన చేయటం చాలా సంతోషంగా ఉంది. సో లెట్ us pray and thank God for the God's gifts and hearty welcome Father Anand. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, బాలయేసు భక్తులారా, మనందరము కూడా ఇటీవలే 2025 సంవత్సరంలో క్రీస్తు జయంతి జూబిలీ ఉత్సవాలను జరుపుకున్నాం. అలనాడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రకటించినటువంటి ఆ సామాన్య జూబిలీ సంవత్సరాన్ని ఆరంభించుకుని 2024 డిసెంబర్లో 24వ తారీఖున ప్రారంభమై మొన్ననే మనందరికీ కూడా మన ప్రస్తుత పరిశుద్ధ పప్పు గారు, లియో పప్పు గారు అక్కడ వాటికన్లో 6వ తారీఖున ముగ్గురు రాజుల పండుగ రోజున అక్కడ యూరోప్లో ఈ జూబిలీ మహోత్సవాలను వాటికన్ నగరంలో ఉన్నటువంటి పునీత పేతురు బృహత్ దేవాలయ ద్వారాన్ని, రక్షణ ద్వారాన్ని మూసి క్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూసుకుని ఉన్నాం. సాధారణంగా కొన్ని దేశాలకు ఆదివారం, క్రిస్మస్ అయిన తర్వాత ఆదివారం మనం ముగ్గురు రాజుల పండుగ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆచార ప్రకారముగా 6వ తారీఖున జనవరిలో వస్తూ ఉంటుంది. కానీ భారతదేశానికి కొన్ని దేశాలు వీటికి ప్రత్యేకమైనటువంటి అనుమతిని స్వీకరించుకుని ఉన్నాం. మనం ఆదివారమే చేసుకోవాలి అని ప్రజలందరూ కూడా రావటానికి ఆ ముగ్గురు జ్ఞానుల పండుగ అందుకని ఆదివారం చేసుకుంటూ ఉంటాం. కానీ 6వ తారీఖున జనవరిలో అక్కడ వాటికన్లో కొన్ని దేశాల్లో కూడా ముగ్గురు రాజుల పండుగ చేసుకుని ఉన్నారు. మరి క్రిస్మస్ కాలము ఎప్పటి వరకు ముగుస్తుంది అంటే మనందరం అనుకుంటాం, పశువుల పాక వేసుకుని తర్వాత క్రిస్మస్ పండుగ చేసుకుని ముగ్గురు రాజుల పండుగ రోజున అయిపోయింది అనుకుంటాం కదా. క్రిస్మస్ పండుగ ఆ రోజు అవటంగానే క్రిబ్బులు, పశువుల పాక తీసేస్తాం. కానీ క్రిస్మస్ కాలము బప్తిస్మము, క్రీస్తు ప్రభు బప్తిస్వంతో ముగుస్తూ ఉంది. అందుకని ఈరోజు గొప్ప పండుగ మనందరికీ కూడా. ప్రభు బప్తిస్వము ఉత్సవముగా చేసుకుంటూ ఉన్నాం ఈ ఆదివారం కూడా. ఈ ప్రభు బప్తిస్వము అనేటటువంటిది మన బప్తిస్వాన్ని కూడా సూచిస్తూ ఉంది. కనుక ఆ రక్షణ యాగాన్ని పరిపూర్తి చేయటానికి రక్షకుడే లోకానికి ఒక మెస్సయ్యగా, ఒక రక్షకుడిగా, విమోచకుడిగా వచ్చి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు స్వీకరించినటువంటి జ్ఞానస్థానం, ఆయన తన జీవితంలో రక్షణ యాగాన్ని, బలిని శిలువ మీద సమర్పణ చేసేటటువంటి తన జీవితార్పణను కూడా మనకు సూచిస్తూ ఉంది.
అందుకనే ఈరోజు ప్రత్యేక విధంగా మన జ్ఞానస్థానాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది ఏదో జ్ఞానస్థానం స్వీకరించుకుని ఒక పూల పాన్పు మీద నడవటం అనేటటువంటిది అనుకుంటే పొరపాటే. క్రైస్తవుడుగా అనేకమైనటువంటి దారులను ఎదుర్కొని వెళ్ళాలి, శోధనలను జయించాలి. అందుకనే క్రీస్తు ప్రభు కూడా అనేకమైనటువంటి శోధనలు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం చూస్తే గొప్పగా ఈరోజు మనకు తల్లి అయినటువంటి తిరుసభ ప్రభు బప్తిస్వాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఎందుకు ఆయన బప్తిస్వం స్వీకరించాడు, ఆయన బప్తిస్వంలో స్వీకరించినటువంటి అర్థం ఏమిటి, ఎందుకు యోహాను గారి చేత స్వీకరించాడు, ఎందుకు యోర్దాను నదిలో స్వీకరిస్తున్నాడు అని మనం ప్రసంగంలో ధ్యానం చేద్దాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యమైనటువంటి రీతిలో పాల్పంచుకునే ముందు మనము కట్టుకున్నటువంటి పాపములను మన్నించమని ప్రభుని యొక్క క్షమాభిక్షను కోరుకుందాం. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. తడి కన్నులు తాకుమా నా దైవమా, తడి కన్నులు తాకుమా నా దైవమా, నీ ఒడి చేర్చుమా నా ప్రాణమా, నీ ఒడి చేర్చుమా నా ప్రాణమా. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. సర్వశక్తి గల సర్వేశ్వరు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు యోర్ధాను నదిలో బప్తిస్మం పొందిన సమయమున పవిత్ర ఆత్మ అతనిపైకి దిగి వచ్చెను. అప్పుడు అతడే నీ ప్రీతమ కుమారుడనని నీవు బాహాటముగా వెల్లడి చేసితివి. జలము పవిత్రాత్మ ద్వారా నీ దత్తపుత్రులుగా నూతన జన్మను పొందిన మేము నీ దివ్య చిత్తమునకు ఉపయుక్తముగా నిత్యము జీవించి భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పాలించు మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇతడే నా సేవకుడు, ఇతని యందు నాకు అమిత ఆనందము. మొదటి పఠనము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసితిని. ఇతనిని ఎన్నటికి ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యాసింపడు, నలిగిన రెల్లును కాడను త్రుంచివేయడు, పునిక్కిపాట్లు పడడు, దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము కొనివచ్చును. నిరాశ చెందక నిరుత్సాహముకు గురికాక నేల మీద న్యాయము నెలకొల్పును. ద్వీపములితని బోధ కొరకు ఎదురు చూచును. ప్రభునైనా నేను నిన్ను పిలిచితిని, నీకు బలమునొసగితిని, రూపము నిశ్చితిని. నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించితిని. నీవు గుడ్డివారి కన్నులు తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలికి కొనివత్తువు, చీకటిలో ఉన్న వారిని కారాగారం నుండి విడిపింతువు. ఇది ప్రభువాక్. సర్వేశ్వరునికి వందనములు. చాలునయా నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు, చాలునయా 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 నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు, చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు, చాలునయా. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసును అభిషేకించును. రెండవ పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం వరకు. రెండవ పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం వరకు. కొర్నేలి మరియు అతని ఇంటి వద్ద కూడిన ప్రజలతో పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింప నారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ
సముద్రస్థితో చూచునని నేను ఇప్పుడు గుర్తించుతుని. దేవునికి భయపడచ్చు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడనైనను దేవునికి అంగీకార యోగ్యుడే. అందరికీ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తీసానంతరము గలిలియాలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినది. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన ఎంతటేను పర్యటించుచు మేలు చేయుచు పిశాచశక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచును. ఏలయన దేవుడు ఆయనతో ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. జోర్దాను నదిలో అభిషిక్తునికి వందనము. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. జోర్దాను నదిలో అభిషిక్తునికి వందనము. పావుర రూపమునా దిగివచ్చిన ఆత్మవందనము. దిగివచ్చిన ఆత్మవందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17 వరకు. ఆ కాలమున యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున ఉన్న యోహాను వద్ద బాప్తిస్మము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరగనిమ్ము. దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానమియ్యగా యోహాను అంగీకరించెను. యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనందరము కూడా క్రీస్తు ప్రభు బప్తిస్మ పండుగను కొనియాడుతూ ఉన్నాం.
ద్వితీయ వాటికన్ మహాసభలు అనంతరం ఈ బప్తిస్వ పండుగను దైవార్చన సంస్కరణలను అనుసరించి ముగ్గురు రాజుల పండుగ తరువాత వచ్చేటటువంటి ఆదివారాన్ని బప్తిస్వ పండుగ కొనియాడుతూ ఉన్నాం. అందుకనే ఈ క్రిస్మస్, క్రీస్తు జయంతి కాలం అనేటటువంటిది ముగ్గురు రాజుల పండుగతో కాకుండా క్రీస్తు ప్రభు బప్తిస్వ పండుగతో ముగుస్తూ ఉంది. అందుకనే ఈ ద్వితీయ వాటికన్ మహాసభలు అంటే 1965 సంవత్సరం నుంచి సంస్కరణల నుంచి కూడా వీటన్నిటినీ ఈ పండుగను మనం ముగ్గురు రాజుల పండుగ తర్వాత అలాగా క్రిస్మస్ పండుగ అయిన తర్వాత 2వ వారంలో క్రీస్తు బప్తిస్వ పండుగను కూడా జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు బప్తిస్వ పండుగ అనేటటువంటిది దేనికి సూచనగా ఉంది? క్రీస్తు ప్రభు ఆయన స్వీకరించినటువంటి బప్తిస్వం అంటే జన్మించిన తరువాత 30వ ఏట తన బహిరంగమైనటువంటి స్వార్థ ప్రేషిత కార్యాన్ని ప్రారంభించేటటువంటి తరుణంలో ఆయన జ్ఞానస్థానం యోర్దాను నదికి వెళ్ళి యోహాను గారి చేత జ్ఞానస్థానం పొందుతూ ఉన్నాడు. అయితే బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, క్రీస్తు ప్రభు ఆయన దేవాలయంలో కానుకగా సమర్పించబడినటువంటి సమయంలో కానీ, తప్పిపోయినటువంటి విధానం కానీ, 12వ ప్రాయంలో కానీ, ఈ క్రీస్తు ప్రభు చిన్నతనం అనేటువంటి వివరణ అన్నీ కూడా తక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి. అందుకనే స్వార్థికారులు కూడా చాలామంది కూడా మరీ తల్లిని ఆ ఆలోచన తాను క్రీస్తు ప్రభు పెంచినటువంటి విధానాన్ని బట్టి కూడా కొన్ని విషయాలు వీళ్ళు సేకరించే ఉంటారు. వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత, యేసు మరియ తల్లికి ఇవ్వబడినటువంటి బాధ్యత, వారు ఇతరులతో మాట్లాడినటువంటి విధానం, క్రీస్తు ప్రభుని పెంచినటువంటి విధానం, ఆయన బాలయేసు. అందుకనే మన ఈ యొక్క ఎంజాలలో కూడా బాలయేసు పుణ్యక్షేత్రం. ఆ బాలయేసు తన తల్లిదండ్రులతో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తే బైబిల్లో ఎక్కువగా కనపడవు. మరలా మనకి 30వ ఏటన ఈ బప్తిస్వముతోనే ఆ జ్ఞానస్నానాన్ని స్వీకరించి ఈ యూదులకు ఇది ఒక ఏం చెప్తూ ఉంటారంటే, మనం ఇప్పుడు అనుకునేటటువంటి బప్తిస్వం ఏమి కాదు అది వాళ్ళకి. అలనాడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే తరువాత యెహోషువ తరువాత మరి ముఖ్యంగా యెహోషువ ఆధ్వర్యంలో కూడా ఈ యోర్దాను నదును దాటి వాళ్లకు వాగ్దానం చేయబడినటువంటి స్థలంలోకి వెళ్ళి ఉన్నారని కూడా మన బైబిల్లో చదువుతూ ఉంటాం. అలాగే ప్రతి యూదుడు కూడా అలాగే ఒక పాప నివారణకు కూడా ఒక మంచి శుద్ధీకరణ కార్యముగా ఈ యొక్క యోర్దాను నదిలోనికి వెళ్ళేటటువంటి వాడు. అంటే వారి హృదయాలను శుద్ధి చేసుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అని చెప్పి అప్పుడు అలనాడు బప్తిస్వ యోహాను ఎడారిలో పలికినటువంటి స్వరము, ఎడారిలో ఎలుగెత్తి పలికినటువంటి స్వరము దేవుని వాక్కుకు తయారు చేసింది. అందుకనే ఆయన ముందుగానే జన్మించి ఉన్నాడు బప్తిస్వ యోహాను గారు. ఈయన క్రీస్తు ప్రభుని యొక్క రాకడ కోసం, సంసిద్ధత కోసం, ఆయన దేవుని వాక్కు కోసం ఒక స్వరం ముందుగానే వెలిసినటువంటిది తరుణమే బప్తిస్వ యోహాను గారు. పశ్చాత్తాపపడండి, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది అని ఎడారిలో ఎలుగెత్తినటువంటి స్వరమే ఈరోజు తన చేతుల ద్వారానే క్రీస్తు ప్రభుకి జ్ఞానస్థానం ఇస్తూ ఉంది. ఆ యోర్దాను నదిలో ముంచుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభుని. అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చూపించినటువంటి మార్గంలో ఈ యోర్దాను నదును దాటి వారికి ఇవ్వబడినటువంటి స్థలంలో భూమిలో స్థిరపడినటువంటి విషయంలో ఆశీర్వదింపబడినటువంటి వారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం, ఇజ్రాయేల్ దేశం ఎంత పెద్ద దేశమేమి కాదు. దాదాపుగా ఆ ఇజ్రాయేల్ పాపులేషన్ జనసంఖ్య చూసుకున్నట్లయితే 1,20,00,000
20 లక్షలు 1 కోటికి మించుతూ ఉంది అంతే. కానీ ప్రపంచంలోనే ఇజ్రాయేలు దేశం అనేటటువంటిది జ్ఞానంలోను, వైద్యంలోను, విద్యలోను, సాంకేతికంగాను అనేక రంగాలుగా వారు ఆశీర్వదింపబడ్డారు. అంటే వారు నమ్ముకున్నటువంటి దేవుడు వారిని విడువడు అనేటటువంటి నమ్మకంతో. అందుకనే ఎన్ని యుద్ధాలు వచ్చినా సరే వారికి సాంకేతికమైనటువంటి నిపుణుతో, దేవుని మీద నమ్మకముతో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి మాకు మెస్సయ్య కాలము దాపురిస్తుందని ఇప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మనము క్రైస్తవులుగా, క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనందరము కూడా ఇదే యోర్దాను నదిని దాటాలి. రాబోయేటటువంటి క్రీస్తు ప్రభు రాక కోసం సంసిద్ధము కావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో ఎలుగెత్తబడినటువంటి ఆ స్వరము బాప్తిస్మ యోహాను చూపిస్తున్నటువంటి వాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో నాకంటే గొప్పవాడు, ఇదిగో ఈయన చేత నేను బాప్తిస్మం పొందాలి, నేను కాదు ఈయనకి ఇచ్చేది, ఇదిగో నేను నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను కానీ ఈయన అగ్నితో పవిత్రాత్మతో మిమ్మలను ఆశీర్వదిస్తాడు అని ఎలుగెత్తి పలికి ఉన్నాడు. అందుకనే తనను తాను తగ్గించుకుంటున్నాడు బాప్తిస్మ యోహాను. ఆయన స్వీకరించినటువంటి జ్ఞానస్థానములో ఆ ప్రేషిత కార్యాన్ని కల్వరిగిరి కొండ మీదకు తీసుకువెళ్ళి అక్కడ తనను తాను అర్పించుకుని దాన్ని ముందుగానే కడరారాత్రి భోజన సమయంలో శిష్యులకు చెప్పి మరణించి మృత్యుంజయుడై లేచాడు క్రీస్తు ప్రభు. మనందరినీ కూడా అదే కొనసాగించమంటూ ఉంటారు. అందుకనే మనం ఎంత వాక్యం వింటామో తర్వాత మరలా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాము. పూజ చివరిలో ఏం చెప్తూ ఉంటాడు గురువు? పూజ సమాప్తమైనది అంటే దాని అర్థం ఏంటి? పూజ అయిపోయిందిలే, ఈయన బాగా తినేసాడు మా బుర్ర, ఇప్పుడు వదిలాడని చెప్పి వెళ్ళిపోవటానికి కాదు. మనం లాతిన్ భాషలో అయితే చక్కగా అంటాం, ఈతే మిస్సా ఎస్ట్, గో ఫోర్త్, ద మాస్ ఈస్ ఎండెడ్. పూజ సమాప్తమైనది, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తావు? నీవు ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్యము, ఇప్పుడు వరకు స్వీకరించినటువంటి ఈ దివ్య ప్రసాదం బలముతో ఈ ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలి. నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ విచారణలో, నీ జీవితంలో కూడా ఈ యొక్క ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలి. దాని అర్థం అది. అందుకనే మాస్ అంటారు, మిస్సా, సెండ్ ఫోర్త్, ఒక కమిషన్ అంటే ఒక ఆజ్ఞ, క్రైస్తవులందరికీ ఆజ్ఞ. అది స్వార్థను ప్రకటన చేయండి, వెళ్ళండి, ఇక నుంచి వెళ్ళండి మీరు అని గురువు చెప్తూ ఉంటాడు. దేనికి అర్థము? పూజ అయిపోయిందని అర్థం కాదు. అక్కడ ఇక్కడ నుంచి పూజ అయిందంటాం కానీ ఆ పూజ గుడి నుంచి వెళ్ళిన తర్వాత అసలైనటువంటి పూజ మొదలవుద్ది మీకు, నాకు. కనుక ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా కష్టాలను ఎదుర్కొనేటటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు. జ్ఞానస్థానం స్వీకరించాను, నేను కూడా అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. ఎంత సంతోషితుడు అయ్యావు నీవు. నీ కుమారుడు వలె ఎంత సంతోషంగా నన్ను కూడా దీవించి నా కుటుంబాన్ని దీవించు అని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి మన విశ్వాస సంగ్రహాన్ని ప్రకటన చేసుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని సృష్టించిన అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించిన ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారములో పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగుమూడ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను సృష్టించినాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రవేశమును సృష్టించినాను. పాపముల మన్నింపును సృష్టించినాను. శరీరం యొక్క ఉద్ధానమును సృష్టించినాను. నిత్య జీవమును సృష్టించినాను. ఆమేన్. పరిశుద్ధుడు అయినటువంటి ప్రభువా, క్రీస్తు ప్రభు బాప్తిస్మ ఉత్సవం రోజున మేము కూడా మా జ్ఞానస్థానాలను జ్ఞాపకపరుచుకుని బలాన్ని
పొంది మరలా మా జీవితాన్ని కొనసాగించుకునేటువంటి శక్తిని దయచేయమని, అలాగే నీ దీవెనల కోసం వచ్చినటువంటి ఈ బిడ్డలను, కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా నీకు విన్నవించుకుంటూ ఈ విశ్వాసుల ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మేము విన్నవించినటువంటి విన్నపాలను స్వీకరించమని, నీ కుమారుడికి పలికినటువంటి స్వరముతో మా కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో, అనేకమైనటువంటి సందర్భాలలో అదే చల్లని స్వరాన్ని, నేనున్నాను బిడ్డ నీ కుటుంబానికి, నేనున్నాను బిడ్డ నీ జీవితానికి, అధైర్యపడకు అనేటటువంటి వాగ్దానాలతో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, ఈ విన్నపాలన్నింటినీ మా ప్రభును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు మా ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, స్వీకరించుమా ప్రేమతో నా చిన్ని కానుక. గొప్ప ప్రేమను పొందాలని ద్రాక్షారసము తెచ్చితి, నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రియతమ కుమారుని ప్రపంచమునకు వెల్లడి చేసిన సందర్భమున మేము అర్పించు అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ విధముగా నీ విశ్వాస బల్యార్పణమును, లోక పాపములను పరిహరించు వేంచేసిన కనికర రుధుడైన మా రక్షకుని బలిగా మారునట్లు దీవింపుడు. యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోర్ధాను నది యందు నీ ఒక క్రొత్త స్థానమును ఏర్పాటు చేస్తుతివి. ఆకాశము నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడని విశ్వాస సత్యములను బలపరిచినది. పావురము వలె దిగివచ్చిన పవిత్రాత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషక్తుడై
దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమితుడాయనని మేము తెలుసుకొనుచున్నాం. ఆ కారణమున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమందు మేము మహిమా గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వరా, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవుయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచు ఉన్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య కానుకగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతోనూ పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, పూల అంతోని తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనోళ్లను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశ చదువున్న బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు, ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందం పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
చైతన్యాస్వరు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడనేలా, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. దివ్యవాణి టీవీ ఛానల్, లైవ్ టెలికాస్ట్ దాతలు, అద్భుత బాలి యేసు యొక్క భక్తులు మరియు మన విచారణ ప్రజలు, ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సంతసించుచున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాము. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులుగా రూపొందించుటకు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత బాల యేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా. అద్భుత బాల యేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరను ఆలకించగా వేగపరావయ్యా. శరణం 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 బాలయేసువా,